స్త్రీ శక్తి పథకం మరి కాసేపట్లో అమలు కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, స్త్రీ శక్తి పథకం అమలుతో మహిళలకు కలిగే ప్రయోజనాలేంటి? రాకేష్, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 హామీల్లో ప్రధాన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిందో దాన్ని ఇవాళ లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తొలుత జిల్లా వ్యాప్తంగా మాత్రమే మహిళలకు ఈ పథకాన్ని 5 కేటగిరీల బస్సుల్లో ఈ మేర ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం సమీపంలో ఉండవల్లి బస్ స్టాప్ వద్ద సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ కూడా అందజేయడం జరిగింది. అదే బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ నారా లోకేష్ కూడా వరకు ఆయన వాళ్ళ ప్రయాణం అనేది అవుతుంది. ప్రస్తుతం కనకదుర్గ వారధికడ దాటి విజయవాడ నగరంలోకి ప్రవేశించారు బస్సులో. మరి కాసేపట్లోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఏదైతే సిటీ టెర్మినల్ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ స్త్రీ శక్తికి సంబంధించి మహిళా బస్సులను జెండా ఊపుకడ ప్రారంభించనున్నారు. అక్కడే ఉన్న బహిరంగ సభలో కూడా నేతలు పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల పైచీలకు మహిళలకు లబ్ధి చేకూరేలాగా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళు కూడా ఈ బస్ లో ఎక్కి ఉండవల్లి గుహల నుంచి అటు ఉండవల్లి సెంటర్, అలాగే ఉండవల్లి సెంటర్, అలాగే తాడేపల్లి ప్యాలెస్, అలాగే తాడేపల్లి సెంటర్, అలాగే మణిపాల్ ఆసుపత్రి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించారు. అలాగే ఏదైతే ఈ పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రతి సెంటర్ లోనూ మంగళగిరి మహిళలు అడుగడుగున మంగళహారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు బస్ కి. అలాగే ఏదైతే ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని అక్కడ ఘన స్వాగతం పలకడం జరిగింది. తీన్మార్ నృత్యాలు, అలాగే డీజే సంగీతాలతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచ కూడా కాల్చి సంబరాలు జరిపారు. అక్కడి నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా ఇటు తాడేపల్లి సెంటర్ కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి బస్సు ప్రస్తుతం విజయవాడ నగరంలో ప్రయాణిస్తుంది. మరి కాసేపట్లోనే దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రయాణానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అనేది పోలీసులు అడుగడుగునా చేయడం జరిగింది. బస్సు ప్రయాణించే మార్గంలో 3 పార్టీల జెండాలతో కూడా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఈ మొత్తంగా చూస్తే కనుక ఈ బస్సుకు సంబంధించి పల్లె వెలుగు, అలాగే అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరే, అటు ఆధార్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, ఇట్లా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా చూపించి మహిళలు ఈ బస్సులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా రోజు 2,62 లక్షల మంది మహిళలకి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మీద కూడా దీని ద్వారా దాదాపు 1940 కోట్లు భారం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ మహిళలతో పాటు అటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి ఇంకా బస్సులను ఆధునికీకరించడం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ అసౌకర్యం కలిగించకుండా చూడాలని చెప్పి కూడా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే, అంటే ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ లు, అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నందుకు జిల్లాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు అనేది ఈ పథకం ద్వారా కల్పించారు. మొత్తంగా ఈ పథకం అమలుతో కూడా సూపర్ 6 హామీలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాటిని దాదాపుగా పూర్తి చేసినట్లు సూపర్ సక్సెస్ చేస్తామని ధీమా వ్యక్తం అవుతుంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఇటు ఈ పథకం ద్వారా కూడా రోజు మహిళలు ఏదైతే ఉద్యోగాలకు వెళ్తారో, అలాగే వివిధ పనుల మీద వెళ్తారో వారందరికీ ఇక్కడ చాలా వెసులుబాటు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు కానీ, లేకపోతే విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇది ఎంతో ఉపకరించనుంది. ఎంత దూరమైనా సరే వీరు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఇది మహిళలకు పూర్తి ఉచిత ప్రయాణం కల్పించడం అనేది ప్రభుత్వం ఒక మైలురాయిగా చెప్పుకుంటుంది. అలాగే వారికి ఎంత మొత్తం మీద ఈ భారం పడినది, అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సు ఛార్జీ ఎంత ఉంది కూడా అది వివరిస్తూ కూడా టికెట్ అనేది 0 ఫేర్ టికెట్ దానికి ప్రత్యేక యాప్ కూడా రూపొందించడం జరిగింది. ఏదైతే గుంటూరు మంగళగిరి నుంచి సపోజ్ విజయవాడ వరకు కనుక మహిళలు ప్రయాణం చేస్తే అక్కడ టికెట్ మీద 50 రూపాయలు కనుక ఉంటే 50 రూపాయలు ఇంత ప్రయాణం ఖర్చు ఇంత భారం పడుతుంది. కానీ
జీరో ఫేర్ టికెట్ ఎలాంటి మార్పు లేకుండా ఉచితంగా కల్పిస్తున్నాం, టికెట్ కూడా మహిళలకు అందజేసేలాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం ముగ్గురు కలిసి నేతలు అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఈ నలుగురు కూడా కలిసి ఒకే బస్సులో ప్రయాణించడంతో 3 పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అడుగడుగున ఘన స్వాగతం అనేది పలికారు. పెద్ద ఎత్తున స్వాగతాల మధ్య వారు స్టేషన్ కి చేరుకుని ఇక్కడ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించుకున్నారు. రాకేష్, కృష్ణ, మనం విజువల్స్ లో చూస్తున్నాం, సీఎం వెళుతున్న దారి పొడవునా ప్రజలు వారి హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారు. ఈ పథకం అమలుపై మహిళల స్పందన ఎలా ఉంది? ఈ పథకంపై వారు ఎలా స్పందిస్తున్నారు? మహిళలు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలిపేందుకు అటు ఏదైతే ఉండవల్లి గుహల వద్దకే బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిసిందో ఆ గంట ముందు నుంచి కూడా మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున గుహల వద్దకు రావడం జరిగింది. అయితే అక్కడ కొద్దిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అక్కడ ఉండనివ్వలేదు. కానీ తర్వాత బస్సు ప్రయాణించే ప్రధాన సెంటర్లు ఏవైతే ఉన్నాయో, ఉండవల్లి గుహలు దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ వస్తుంది, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ సెంటర్ వస్తుంది, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్, ఆ తర్వాత మణిపాల్ ఆసుపత్రి సెంటర్, ఇట్లా కనకదుర్గ వారధి, ఇట్లా ప్రతి సెంటర్ వద్ద కూడా అడుగడుగున మహిళలు ఘనస్వాగతం పలికి తమ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి రోడ్డుకి ఇరువైపులా నిలబడి ప్రతి సెంటర్ లోనూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చూసాము. వాటిలో ఏదైతే రోజు ప్రయాణ భారం తగ్గించే విధంగా ఇది ఒక రోజు పరిమితం కాకుండా మొత్తం 4 ఏళ్లు కూడా ఈ పథకం కొనసాగకుండా వాళ్ళకి చాలా పాటు వెసులుబాటు లభిస్తుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏటా దాదాపు 1942 కోట్లు, దాదాపు 2000 కోట్ల రూపాయలు పైగా భారాన్ని ప్రభుత్వం భరిస్తున్నది. ఇది ఆర్టీసీకి కూడా, మళ్ళీ ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లకుండా ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీకి కూడా ప్రభుత్వం దీన్ని రీఎంబర్స్ చేసే ఈ చెల్లుబాటు అనేది చేయనుంది. అలాగే ఈ పథకం అమలు వల్ల ఏదైతే ఇప్పుడు ఆటోల్లో కూడా ప్రయాణిస్తున్నారో మహిళలు, వాళ్ళందరూ కూడా బస్సులో ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు కూడా దెబ్బతినకుండా, వారి కూడా ఆటో డ్రైవర్లు అలాగే ఆటో కార్మికులు కూడా నష్టపోకుండా వారికి కూడా ఆర్థిక సాయం చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ఒకటి రూపొందిస్తుంది. ఎందుకంటే అటు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ వల్ల ఆటో వాళ్ళ జీవనోపాధిపై భారం పడకుండా వారికి తగు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు కూడా ఒక కసరత్తు అనేది జరుగుతుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం అనేది తీసుకున్నది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.